ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వభూపాల వాహన సేవలో శ్రీ కళ్యాణ వెంకన్న దివ్యానుగ్రహం. శ్రీనివాస మంగాపురంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి భవనాన్ని పరిశీలించిన టీటీడీ జేఈఓ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు శరత్ ఆదేశం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మాస శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. వాయులింగేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. శేషవాహన సేవలో శివపార్వతుల సుందర దర్శనం. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా బ్రహ్మోత్సవం. ప్రియ గజవాహన సేవలో శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహం. వైభవంగా లక్ష్మీ కాసులహారం ఊరేగింపు ఉత్సవం. చెన్నై టీటీడీ ఆలయంలో వేడుకగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు. సర్వాభిష్టాలను సిద్ధింపచేసే భక్తవత్సలుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు సర్వభూపాల వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఊంజల సేవ, అనంతరం సర్వభూపాల వాహన సేవలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల సేవను నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చకులు పసిడి కాంతుల బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్యశోభితంగా అలంకరణ చేసి ఆలయం ఆవరణలోని ఊయలలో వెంచేపు చేశారు. అనంతరం వేదపారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు ఊంజల సేవను కనువిందుగా నిర్వహించి కర్పూర నీరాజనాలను సమర్పించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం సర్వభూపాల వాహన సేవను శోభాయమానంగా నిర్వహించారు. పట్టు పీతాంబరాలు, వర్ణశోభిత పుష్పమాలలు, ఆభరణాలతో స్వామి అమ్మవార్లను సర్వశోభితంగా ముస్తాబు చేసిన అర్చకులు వాహన మండపంలో సర్వభూపాల వాహనంపై ఆశీలను చేశారు. ఆపై ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, కర్పూర హారతులను సమర్పించారు. అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధులలో కళ్యాణ వెంకన్న దేవేరులతో కూడి సర్వభూపాల వాహనంపై ఆలయ మాడవీధులలో విహరించారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో
జనులాలా చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై బుధవారం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఎన్ ఉషారాణి బృందం పాండవ సందేశంపై ప్రదర్శించిన హరికథా గానం అందరినీ ఆకట్టుకుంది. తిరుపతిలోని అలిపిరి వద్ద నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవనాన్ని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పరిశీలించారు. టీటీడీ సాంకేతిక సలహాదారు ఆర్ కొండలరావుతో కలిసి నిర్మాణంలో ఉన్న భవనాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేఈఓ శరత్ మాట్లాడుతూ చిన్నారుల ఆసుపత్రి నూతన భవనాన్ని నిర్దిష్ట సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా జరుగుతుండటంతో ఆయన సంబంధిత అధికారులను ప్రశ్నించారు. టీటీడీ సాంకేతిక సలహాదారు సూచనల మేరకు పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలలో పచ్చదనం, ఆసుపత్రి లోపల దైవభక్తి, మనోధైర్యం నింపేలా దేవతామూర్తుల ఫోటోలను, నిత్యం పర్యవేక్షణ ఉండేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసుపత్రి భవనానికి అవసరమైన విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల పరికరాల ఎంపికలో మరింత నాణ్యమైన వస్తువులను ఉపయోగించాలని కోరారు. అనంతరం నూతన భవనానికి సంబంధించి జరుగుతున్న పనులపై ఆసుపత్రి ముందు శాఖల వారీగా అధికారులతో జేఈఓ సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ పివి సత్యనారాయణ, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఎన్ శ్రీనాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్లు వెంకటేశ్వర్లు, మనోహర్ పాల్గొన్నారు. శేషవాహన సేవలో శ్రీ కపిలేశ్వరుని సుందర దర్శనం తిరునగరి వాసులను ముగ్ధుల్ని చేసింది. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు నవోన్మేషంగా కొనసాగుతున్న శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన బుధవారం సాయంత్రం శేషవాహన సేవ వేడుకగా జరిగింది. సుగంధ పుష్పమాలల దివ్యాలంకణలో కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి ఉత్సవాలను శేషవాహనంపై కొలువు తీర్చి తిరుపతి పుర వీధుల్లో ఊరేగించారు. చండీ వాద్యాలు, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ తిరునగరి పుర వీధులలో ఊరేగిన ఆది దంపతులకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 10వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలలో తొలి రోజున భక్త కన్నప్ప ధ్వజారోహణం, 2వ రోజున వాయులింగేశ్వరుని సన్నిధిలో ధ్వజారోహణం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ వినాయక స్వామి వారిని
బంగారు రత్నాభరణాలు సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. ఆలయ పాలక మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ ఈవో బాపిరెడ్డిలు పట్టు వస్త్రాలను తీసుకువచ్చి శివపార్వతులకు సమర్పించారు. ఆ తర్వాత అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. వరుణ పూజ, శాంతి పూజలను జరిపి మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి మాస శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ఆపై కలశాలలోని పవిత్ర ద్రవ్యాలతో ధ్వజస్తంభానికి అభిషేకాన్ని నిర్వహించి పుష్పార్చన జరిపారు. ఆది దంపతులకు ధ్వజస్తంభానికి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ కోల ఆనంద్, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల శివనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నమస్తే నమస్తే శ్రీ. ప్రియగజ వాహన సేవలో శ్రీ పద్మావతి అమ్మవారు దేదీప్యమానంగా మెరిశారు. చెన్నై మహానగరం జిఎన్ చెట్టి రోడ్, టీ నగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం శ్రీ పద్మావతి అమ్మవారికి వసంతోత్సవం, అనంతరం లక్ష్మీకాసుల ఊరేగింపు ఉత్సవం, గజవాహన సేవలను అత్యంత కోలాహలంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చెన్నై టీ నగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7 నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారికి వసంతోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ పద్మావతి అమ్మవారిని సర్వశోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారికి గంధ సమర్పణ జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. అర్చకులు భక్తులపై వసంతాలను ప్రోక్షణ చేశారు. అనంతరం లక్ష్మీకాసుల హారం ఊరేగింపు ఉత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. చెన్నై నగరం సమాచార కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో లక్ష్మీకాసుల హారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి హారతులను సమర్పించారు. అనంతరం అధికారులు, అర్చకులు లక్ష్మీకాసుల హారాన్ని స్వామివారి ఆలయ ప్రదక్షిణగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చెన్నై నగరంలో ఊరేగింపుగా టీ నగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. బాజా భజంత్రీల నడుమ సాగిన లక్ష్మీకాసుల హారం ఊరేగింపు ఉత్సవంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీకాసుల హారాన్ని గజవాహన సేవలో అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ సమాచార కేంద్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు కాండూరి ఆర్యన్ స్వామి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. తిరుమల తిరుపతి దేవస్థానములు చెన్నై శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయమునందు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభించి ఈరోజు గజవాహనంపై అమ్మవారు భక్తుల్ని కటాక్షిస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అమ్మవారు సహస్రదళ పద్మములో అమ్మవారు ఆవిర్భవించి ఉన్నారు. ఆ సహస్రదళ పద్మం పైన ఉన్న అమ్మవారిని 4 గజములు 4 వేదస్వరూపములై వచ్చి అక్కడ అమ్మవారికి అమృత జలాలతో అభిషేకించి అమ్మవారిని ఆరాధించి ఆ గజములు ఎంతో పుణ్యప్రదాన్ని పొంది ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ వాహనం ఎంత విశేషమైనదో
అలాగే పద్మావతి అమ్మవారి ఆలయంలో గరుడ స్వరూపంలో గజవాహనం అంత విశేషమైనది. అందుకే శ్రీవారి ఆలయంలో మొదట గరుడ వాహనం, తర్వాత గజవాహనంగా ఉన్నప్పుడు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరుచానూరులో ముందు గజవాహనం, ఆ తరువాతే గరుడ వాహనంపై అమ్మవారు విహరిస్తారు. రేపటి రోజున గరుడ వాహనంపై, ఆ తరువాత చక్ర స్నానముతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ఈ గజవాహనాన్ని భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించి ఆ అమ్మ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలన్నీ కూడా మన లోకంపై ఉండి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి గజవాహన సేవ జరిగింది. లక్ష్మీకాసుల హారం, పట్టు వస్త్రాలు, బంగారు రత్నాభరణాలు, వర్ణశోభిత గజపుష్ప మాలలతో సర్వశోభితంగా అలంకరించిన అమ్మవారిని అర్చకులు గజవాహనంపై ఆశీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడ వీధులలో అమ్మవారు గజవాహనంపై ఊరేగుతూ భక్తుల మంగళ నీరాజనాలను అందుకున్నారు. తిరుపతికి సమీపంలోని నర్సింగాపురంలో గల శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీని బుధవారం టీటీడీ విద్యా వైద్య విభాగం జేఈఓ డాక్టర్ ఏ శరత్ సందర్శించారు. ఫార్మసీ వద్దకు చేరుకున్న జేఈఓకు ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేణు దీక్షిత్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫార్మసీ ప్రాంగణంలోని శ్రీ ధన్వంతరి ఆయుర్వేద భవనంలో ఆయుర్వేద మందులను తయారు చేసే ముడి సరుకులను టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పరిశీలించారు. ఆయుర్వేద మాత్రలను తయారు చేసే యంత్రాలను పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయుర్వేద మందులు తయారు చేసే విధానాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలోని వివిధ భవనాలకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఆయుర్వేద మందుల ప్యాకింగ్ విభాగం, ల్యాబులను పరిశీలించి అవసరమైన చర్యలకు ఆదేశించారు. ఫార్మసీ ప్రాంగణంలో మరికొన్ని ఆయుర్వేద మొక్కలను పెంచడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ముడి సరుకులు నిల్వ చేసే గోడౌన్ను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. చరక ఔషధ, సుశ్రుత ఔషధ, వాగ్భట ఔషధ మందులను తయారు చేసే యంత్రాలను పరిశీలించి రిపేరులో ఉన్న యంత్రాలను వినియోగంలోకి తేవాలని సూచించారు. ఈ సందర్భంగా జేఈఓ శరత్ ఎస్వీబీసీతో మాట్లాడుతూ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు అదనపు సిబ్బందిని నియమించి అదనంగా ఆయుర్వేద మందులను ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీని సందర్శన చేయడం జరిగింది. దీంట్లో సిఈ సత్యనారాయణ గారు, ప్రిన్సిపాల్ దీక్షిత్ గారు, వారి సిబ్బందితోటి ఈ మొత్తం ఫార్మసీని క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఒకటి, ఆయుర్వేద ఫార్మసీలో కొంత ల్యాండ్ అవైలబుల్ ఉంది. ఆ ల్యాండ్కి సంబంధించింది ఆయుర్వేద మెడిసిన్ ప్లాంట్స్ కొంత మేరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేశారు. మిగతాది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయటానికి అన్ని చర్యలు తీసుకుంటాం. రెండవ అంశం, మనకు మెడిసిన్స్ ఇక్కడి నుంచే మొత్తం సప్లై కావాలి. మనకి ఏదైతే ఆయుర్వేద హాస్పిటల్ ఉందో దానికి ఈ ఫార్మసీ నుంచే మెడిసిన్స్ వస్తాయి. సో ఈ మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, ప్రాసెసింగ్ చేయడానికి, ప్యాకేజింగ్ చేయడానికి 4 కోట్ల రూపాయలతోటి మెషిన్స్ కూడా తెచ్చిపెట్టారు. షెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. అవి అండర్ యూటిలైజేషన్స్ ఉన్నాయి, వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. వచ్చిన
మెషిన్స్ ఇన్స్టాల్ చేసిన మెషిన్స్ పనిచేయటం లేదు. ఆ మెషిన్స్ కూడా పని చేస్తే కొన్ని పని చేసే ఉన్నాయి, కొన్ని పని చేయకుండా ఉన్నాయి, కొన్ని రిజెక్ట్ చేయాలి, కొన్ని మళ్ళా రిపేరబుల్గా ఉన్నాయి. అవన్నీ పరిశీలన చేయటం జరిగింది సిఈ గారు, ప్రిన్సిపల్ గారు, వాళ్ళ టెక్నికల్ సిబ్బందితోటి. సో దీన్ని కూడా ఒక కమిటీ, వేరియస్ అడ్వైజర్, చాలా పెద్ద ఫార్మసీ ఎవరైతే ఆయుర్వేద ఫార్మసీ, ఆయుర్వేద హాస్పిటల్స్ మెయింటైన్ చేస్తున్నారో వారితోటి అడ్వైజర్ తీసుకొని, కన్సల్టెన్సీ తీసుకొని దీని మీద ఒక రిపోర్ట్ మెషిన్ వైజ్ దీన్ని మనం వాడగలమా లేదా, దీనికి ఏమైనా రిపేర్ చేయాలా, దీన్ని వాడగలమా లేదా చూసుకొని మళ్ళీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం వెంటనే చర్యలు, దీన్ని వాడుకలోకి తేవటానికి అన్ని చర్యలు తీసుకుంటాం. సో ఇది కూడా ఫిబ్రవరి నెలలోనే ఆ అడ్వైజరీ బాడీని కూడా ఎవరైతే మేజర్ ఆయుర్వేద హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర కూడా, వాళ్ళ ఇప్పుడు ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. ఇప్పటికే 3 నుంచి కాన్సెంట్ కూడా తీసుకోవడం జరిగింది. సో మిగతా వాళ్ళని కూడా ఒక 2 రోజులు ఇక్కడ పిలిపించి వాళ్ళతోటి అడ్వైస్ తీసుకొని చర్యలు తీసుకోవటం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏదైతే శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద హాస్పిటల్ ఉందో ఫార్మసీ కూడా మనకు మెడిసిన్స్ కోసం మరి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి పేషెంట్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. ఆ ఉద్దేశాన్ని ఖచ్చితంగా 100కి 100 మరి వెంకటేశ్వర స్వామి కృపతోటి మరి వీటిని ఉపయోగంలో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. దీన్ని, ఈ ఇష్యూస్ అన్నీ కూడా మరి గౌరవ ఈఓ గారు, గౌరవ బోర్డు వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి సమస్యలు తీరటానికి చర్యలు తీసుకుంటాం. కొంత స్టాఫ్ కూడా ఇష్యూస్ ఉన్నాయి. 33 మంది కావాలంటే మరి నీడ్ బేస్డ్గా ఒక 10 మంది కావాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ మెషిన్స్ వచ్చినాయి కానీ ఆపరేటర్ లేరు. ఓన్లీ 1 ఆపరేటర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఆ ఆపరేటర్ కూడా ఓల్డ్ మెషిన్స్లో ఆపరేట్ చేయడానికి ప్రావీణ్యత ఉంది. మిగతా కొత్త మెషిన్స్ ఏదైతే వచ్చినాయో వారికి అవగాహన లేదు కాబట్టి ఆల్రెడీ 2 ఆపరేటర్ని పెట్టాలని ఫైనల్ చేశారు. సో వాటిని కూడా వెంటనే ఆపరేటర్స్ కూడా తీసుకొచ్చి ఈ మెషిన్స్ వెంటనే చేయటం, ఆ మెషిన్తో పాటు ఆపరేషన్ తేవటం, ఆ విధంగా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆయుర్వేద ఫార్మసీలో కూడా ఇంకొక ఇష్యూ కూడా మనం గుర్తించడం జరిగింది. రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఎవ్రీ 3 monthsకి ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నారు. దానికి టెండర్ అట్లీస్ట్ 6 monthsకో 1 yearకి పెట్టి స్టాగర్డ్ సప్లై తీసుకుంటే బాగుంటుందని సూచన వచ్చింది. ఎందుకంటే ఎవ్రీ 3 months టెండర్ వేసేటప్పుడు డిలే అవుతుంది రా మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు. ఎప్పుడైతే రా మెటీరియల్ రాకుండా ఉంటాయో, మరి రా మెటీరియల్ లేనప్పుడు మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇన్ టైం లేకపోవడానికి కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి ఆ టెండర్ మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉన్నారు. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి టెండర్ ఓన్లీ ఫ్లోటింగ్ టెండర్ 6 months 1 year చూసుకొని, మన ఇక్కడ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఎంతవరకు ఉంది అది కూడా చూసుకొని మనం ఆ టెండర్ని 6 monthsగా 1 yearగా డిసైడ్ చేసి ప్రాపర్గా ఇన్ టైం రా మెటీరియల్ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. సో ముఖ్యంగా ఆ వెంకటేశ్వర స్వామి కృపతోటి మరి ఈ శ్రీ ఆయుర్వేద ఫార్మసీ చాలా మిషన్స్కి ప్లాన్ చేయటం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేయటం కానీ చాలా బ్రహ్మాండంగా జరిగింది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యూటిలైజేషన్లో, ఉపయోగంలో మనం కొంచెం వెనకబడి ఉన్నాం. దీన్ని కూడా ఒక 1 నెల రోజుల్లోపు మరి సిఈ గారి సహకారం, ప్రిన్సిపల్ గారి సహకారంతో, ఈఓ గారి సూచన మేరకు, బోర్డు సూచన మేరకు దీని వెంటనే ఉపయోగంలో తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుండి 26 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పేరిట ఆలయాన్ని శుద్ధి చేశారు. పలు సుగంధ ద్రవ్యాలను కలగలిపిన లేపనాన్ని గర్భాలయ గోడలు, ఆలయ ప్రాకారం, విమాన గోపురం, ధ్వజస్తంభం, బలిపీఠాలకు రాశారు. ఆలయాన్ని పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రమేష్ పాల్గొన్నారు. ఎల్ఐసి చైర్మన్ ఏ వెంకటేశ్వర్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో జూబ్లీ హిల్స్న నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా
ఈరోజు కోయిల్ అల్వార్ తిరుమంజన సేవ జరిగింది. అందులో భాగంగా స్వామివారి ప్రాంగణం, అంతర్భాగం, గుడి లోపల బయట అన్ని శుభ్రం చేయడం జరిగింది. 16వ తారీఖు నుంచి 26వ తారీఖు దాకా కార్యక్రమాలు జరుగుతాయి. అందుకని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో తరించాలని కోరుకుంటున్నాం. తిరుపతి నగరంలో ప్రసిద్ధ దేవాలయంగా విలసిల్లుతున్న కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం కపిలతీర్థం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో కపిలతీర్థం దేవాలయ ప్రాంగణంలో సంగీత, సాంస్కృతిక, నృత్య రూపకాల ప్రదర్శనకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఈ వేదికలో భక్తులను రంజింపజేసేలా ఈ సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన బుధవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఉపాధ్యాయులు కెవి కృష్ణ బృందం వాయులీన కచేరీ వీణుల విందుగా సాగింది. అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు కె సుధాకర్ బృందం గాత్ర కచేరీ ఆద్యంతం భక్తులను ఆకట్టుకుంది. ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు పి రవిసుబ్రహ్మణ్యం బృందం ప్రదర్శించిన భరతనాట్యం భక్తులకు ఆధ్యాత్మికోల్లాసాన్ని కలిగించింది. బ్రహ్మోత్సవాలలో శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి విచ్చేసే భక్తులు టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను వీక్షించి పరవశులవుతున్నారు. కళ్యాణ ప్రదాత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు కొలువుతీరిన శ్రీనివాస మంగాపురం క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలతో కళకళలాడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవోన్మేషంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా పురాణ వైభవం, శ్రీ వెంకటేశ్వరుని దివ్యత్వాన్ని ప్రతిబింబించే విధంగా వివిధ దేవతామూర్తుల రూపాలతో అందంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తుల మదిని పులకింపజేస్తున్నాయి. నిత్య కళ్యాణపురంగా అనుగ్రహిస్తున్న శ్రీనివాస మంగాపురం ఉత్సవ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయం లోపల, వెలుపల, మాడవీధులు, పరిసర ప్రాంతాలలో కృతయుగం నుండి కలియుగం వరకు వివిధ దేవతామూర్తుల రూపాలను చూడచక్కగా ఏర్పాటు చేశారు. శ్రీనివాస మంగాపురం పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్న, మధ్య, పెద్ద పరిమాణాల్లో సుమారు 75కు పైగా అద్భుతమైన ఇల్యూమినేషన్ బోర్డులు ఏర్పాటు చేశారు. 4 మాడ వీధుల్లో గరుక్మంతునిపై మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఆభరణాల వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, లక్ష్మీదేవి, గజవాహనం, ఆదిశేషునిపై మహావిష్ణువు, దశావతారాలు, అష్టలక్ష్మి తదితర రూపాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే శ్రీనివాస మంగాపురం చెర్లోపల్లి కూడలి వద్ద విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దిన దశావతారాలు, అష్టలక్ష్ములు, శ్రీ వెంకటేశ్వర స్వామి, మహావిష్ణు, లక్ష్మీదేవి, గజవాహనంపై లక్ష్మీదేవి, శంకు చక్రాలు, ఏనుగులు, కమలాలు, వరాహ అవతారం, తోరణాలు, చిన్న లక్ష్మీదేవి రూపాలు, అభయహస్తం, వజ్ర కిరీటం, కటిహస్తం, 9 వాట్స్ తోరణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చెర్లోపల్లి, శ్రీనివాస మంగాపురం, చంద్రగిరి, కాలూరు మార్గాలు, జాతీయ రహదారుల వెంట ఎల్ఈడి లైట్లతో డిజైన్ చేసిన ఆర్చులు రమణీయంగా ఏర్పాటు చేశారు. పుదిపట్ల జంక్షన్, శ్రీనివాస మంగాపురం, తిరుపతి పరిసరాలు, ఆలయ పుష్కరిణి, ఆలయం లోపల మరియు వెలుపల, 4 మాడ వీధులు, కార్ పార్కింగ్ ప్రాంతం,
శ్రీనివాస మంగాపురం జంక్షన్, చంద్రగిరి బస్టాండ్, శ్రీనివాస మంగాపురం రైల్వే గేట్ తదితర ప్రాంతాలు రాత్రి వేళల్లో నింగి నుండి తారాలోకం దిగివచ్చిందా అన్నట్లు రజత కాంతుల్లో మెరుస్తూ స్వామివారి బ్రహ్మోత్సవ వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. బ్రహ్మోత్సవాల నిర్వహణకు 3 నెలల ముందుగానే టీటీడీ ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది విద్యుత్ అలంకరణలను ఏర్పాటు చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు. శ్రీనివాస మంగాపురం అంతటా ఏర్పాటు చేసిన ఈ విద్యుత్ కాంతుల వెలుగులు స్వామివారి ఉత్సవాలను కనులారా తిలకించడానికి విచ్చేసిన భక్తుల మదిని పులకింపజేస్తున్నాయి. ఇక శ్రీనివాస మంగాపురంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పుష్పాలంకరణలు భక్తులను మైమర్పిస్తున్నాయి. దాదాపు 10 టన్నుల పుష్పాలను ఈ అలంకరణలకు వినియోగించారు. సంప్రదాయ పుష్పాలతో పాటు విదేశీ జాతుల పుష్పాలతో ఎంతో సుందరంగా చేపట్టిన అలంకరణలు అద్భుతంగా ఉన్నాయి. స్వామివారి ఉత్సవ రమణీయతలను సుగంధ భరితంగా వెదజల్లుతున్న పుష్పాలంకరణలు భక్తులను ఎంతగానో మురిపిస్తున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అభిషేక సేవలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు దివ్యంగా కటాక్షించారు. తిరుపతికి సమీపంలోని టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాసం 2వ బుధవారం నాడు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి అర్చకులు అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో అప్పలాయగుంటలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ప్రతి నెల 2వ బుధవారం అష్టోత్తర శతకలశాభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆసనులను చేసిన అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, శుద్ధి, మహాసంకల్పం, అంకురార్పణ, రక్షాబంధనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, కంకణ పూజ, కంకణ ధారణ, హోమం, పూర్ణాహుతి జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి కలశాలలోని పవిత్ర పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర ప్రజలకు నలువైపులా రక్షణ కవచంగా ప్రజలు ఇష్ట దేవతలుగా అనుగ్రహిస్తున్న గంగానమ్మ జాతరలు అత్యంత సంబరంగా ముగిశాయి. తూర్పు వీధి, దక్షిణ వీధి, పడమర వీధి, పవర్పేటలలో గంగానమ్మ జాతర 90 రోజుల పాటు ఎంతో కోలాహలంగా నిర్వహించారు. చివరగా తంగేళ్లమూడి గంగానమ్మ జాతరతో 7 ఏళ్లకు ఒకసారి నిర్వహించే గంగానమ్మ జాతరలు ముగిశాయి. సర్వశోభితంగా అలంకరించిన అమ్మవారిని ప్రత్యేక ప్రభపై కొలువు తీర్చి విచిత్ర వేషధారణలు, డప్పు వాయిద్యాల నడుమ పురవీధులలో ఊరేగించారు. శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివపార్వతుల ప్రియసుతుడు శ్రీ వినాయక స్వామి వారికి పాలు, పెరుగు, తేనె తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మంగళకరంగా నిర్వహించారు. అనంతరం గణనాథుడికి నివేదన, ధూపం, దీపం, మంగళహారతులను సమర్పించారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. చిత్తూరులో కొలువైన శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో విమాన పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన విమాన పల్లకి ఉత్సవం భక్తులను పరవశులను చేసింది. ముందుగా శివగామి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామి, నంది, చండీశ్వరులకు నమక చమకాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. తరువాత శివపార్వతులను సర్వాంగ సుందరంగా అలంకరించి విమాన పల్లకిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శివపార్వతుల పల్లకి సేవ వేడుకగా జరిగింది. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలోని పురాతన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అభిషేకం, సింధూర పూజలు జరిగాయి. మాఘమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆంజనేయ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పవనసుతుడికి వడమాలలతో అలంకరణ చేసి ఆకు పూజలు, సింధూర అర్చనలు నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.